వాస్తవంగా వీటికేం పెద్ద ఎక్స్పెండిచర్ పెద్ద నిధులు అవసరం లేదు కదా ఈ పని చేయడానికి. సూర్యాపేటలో రైతులను ఆదుకోవడానికి 100 కోట్లు అవసరం లేదు కదా. ఆ ప్రాంతంలో రైతాంగానికి కొంత అవసరాలు తీర్చడానికి లేదు. మిర్చి రైతులను ఆదుకోవడానికి మీ దగ్గర 100 కోట్లు అవసరం లేదు కదా. లేదు ఆర్డీ రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఏ చెన్నైయో ఏ బెంగళూరులో దగ్గరున్న పట్టణాలకు పంపించి వాటిని అమ్మించుకునే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడానికి దానికి 100 కోట్లు అవసరం లేదు కదా. ఏ విజయవాడ ఏ విశాఖపట్నం తీసుకొచ్చి దాన్ని అమ్మించుకోవడానికి అవసరం లేదు కదా. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జే కదా. అంతకంటే ఏమవుతుంది ఎక్స్పెండిచరు? ఎందుకంటే ఏంటి, మీకు చిత్తశుద్ధి లేదు. చేయాలనే రైతును ఆదుకోవాలనే ఒక ఆలోచన కానీ ఓ తపన కానీ మీలో లేదు. సరే మా పని అయిపోయింది కదా, ఎలా పోతే పోతారులే అనే ఒక అలసత్వం ఉంది. మేము చాలా తీవ్రంగా దీని అందరికీ ఈ కార్యక్రమాల్ని ఈ పరిణామాలను ఖండిస్తున్నాం. ఇలా ఇటువంటి ఒక బాధ్యత లేని ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వం తాలూగా నడవడికని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదుకోవాలి, వాళ్ళకు ప్రయోజనం కలిగించాలి. చెప్పిన ఏవైతే మాటలు ఇచ్చారో, ఏవైతే మాట చెప్తున్నారో, మాటలు కాదు చేతల్లో ఆ కార్యక్రమాలు జరగాలి. రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే మీ ద్వారా ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే, ఏదమ్మా చెప్పి ఎంతసేపు పాసింగ్ రిమార్కే, ఎంతసేపును చెప్తే ఏదో చెప్తారు, దానికి సంబంధం లేనిది, విషయం లేనిది, సంబంధం లేనిది. అప్పటికే అడిగాను, ఇగో మీరు 11,700 రూపాయలు వచ్చి మార్కెట్ రోజు చేస్తానని అడిగారు కదా, ఇప్పటికి ఏమైనా మీరు కొన్నారా? లేదు మీ ఏజెన్సీ కానీ మీరు అప్పచెప్పారా? ఎవరి ద్వారా ఇది పంచాయతీ చేస్తున్నారు అక్కడ అడిగితే దానికి సమానం లేదు. అసలు విషయం పక్కన పెడతారు, ఇంకో విషయంతో మారుతారు. లేకపోతే ఆవు కథలాగా వచ్చి మా గత ప్రవృత్తి ఇది అది అని చెప్పి ఈ కథలు చెప్పి కాలయాపన చేస్తారు. అడిగితే ఇది రైతుల సమస్య చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా అయిపోయిందా మీ తాలూకు ఆలోచన? ఎందుకంటే ఇది రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన ఇష్యూ. రైతే వెన్నెముక్క దేశానికనే నాడుతో ఉన్న సమస్య. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇవాళ చెప్పండి. ఎస్, మీరు చెప్తున్నారు, అడుగుతాను. మేమున్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే చెరుకు రైతులు వచ్చి కాల్చుకున్న పరిస్థితి వచ్చిందా? ఏ రోజైనా సరే మార్కెట్ యార్డ్లో వచ్చి పిచ్చి రైతుల సమస్య వచ్చిందా? పొగాకు రైతుల సమస్య వచ్చిందా? వస్తే మేము ఇంటర్వ్యూన్స్ అయ్యి మేము చేసాం కార్యక్రమాలు. అది కరోనా టైం వచ్చినప్పుడే అరటికి మద్దతు ధర అరటి వచ్చి పోతే తీసుకెళ్ళి పై రాష్ట్రాల్లో ఇది కలకత్తా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర పంపించాం. వన్ ఆఫ్ ది మెంబర్ నేను కమిటీలో నేను చేసి ఎప్పుడు కరోనా టైంలో, ఈ టైంలో కాదు చేసాం. అవసరం వచ్చినప్పుడైనా వెళ్తారు నాయకులు తప్ప అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారు? అవసరం అయితే వస్తే వెళ్తారు, అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారండి?
ఏటి సంక్రాంతి అవుతా సినిమా ఏంటి సంక్రాంతి రావడానికి ఏటి దేనికి ఇష్యూ చెప్పకుండా సంక్రాంతి అవుతాండి ఏటి వస్తారని ఆయన అడుగుతుంది వచ్చి రైతుల గురించి, నువ్వు అడుగుతుంది వచ్చి దేని గురించి, నువ్వు పార్టీ గురించి, నువ్వు అడుగుతుంది నేను పార్టీ గురించా మా పార్టీ గురించా నీ దేని గురించి అడుగుతున్నావు? వస్తాం అవసరమైన దగ్గరికి మన గుంటూరు అయింది, గుంటూరు వెళ్ళారు కదా, నేను కడప వెళ్ళారు కదా, ఏంటి మనం మేము వచ్చి చూడమని వెళ్ళాం కదా, అలాగే ఇంకెక్కడికి అవసరం అయితే అక్కడికి వెళ్తాం, తప్పదు, మా బాధ్యత అది. ఓ ప్రతిపక్షంగా ఆ బాధ్యత చేసి తీరాలి, తీరకపోతే రాజకీయ పార్టీ కాదు. వస్తారు మా పార్టీలో మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం, అది మేము డిసైడ్ చేసుకుంటాం. అది మా పార్టీ కార్యక్రమం వేరు, ప్రజల కార్యక్రమం వేరు. ప్రజలుగా అకాల వర్షాలు, అకాల ఇవి కరువులు, కాటకాలు, వాటికి పార్టీకి సంబంధం అదే ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వచ్చినా సీజనల్గా దానికి అటెండ్ అవ్వాల్సిందే ఒక రాజకీయ పార్టీకి, బాధ్యత రాజకీయ పార్టీగా. ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇన్సిడెంట్కి వచ్చి ఆ పార్టీ ఆ ప్రాంతంలో నాయకులా, లేకపోతే జిల్లాల నాయకులా, లేకపోతే అగ్ర నాయకులా అనేది డిసైడ్ చేసుకుని వెళ్తుంటాం. అది చేయాలి. చేయకపోతే రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తున్నాం మేము, అంతే. క్వార్టరీ ఏంటి? సరే పరా ఆయన ఉన్నప్పుడు చెప్తే బాగుండేది. అది ఆయన ఉన్నప్పుడు అందరూ అదే అనేవారు, క్వార్టరీ ఉంది అని. ఈయన కూడా క్వార్టరీలో ప్రథమలు అనేవారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకోటి ఏంటి అలాగా? సరే ఇవన్నీ కూడా అంటుంటారు పోతుంటారు, అవన్నీ కూడా నేను అలాంటి వాటికి నేను సమాధానం చెప్పను.